హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కలిశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సిపిని కోరారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణ జరపాలంటూ ఈ వినతి పత్రం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ జరిపి భారత శిక్షా స్మృతి ప్రకారం దోషులకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలంటున్న కేకే మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులతో పాటు అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు కూడా చాలామంది ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా వెంటనే విచారించి శిక్షించాలని చెప్పి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అయితే సిరిసిల్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె మహేందర్ రెడ్డి కలవడం జరిగింది. తాను ఫిర్యాదు మాత్రమే కాదు, తాను కూడా ఒక బాధితుడిని సిరిసిల్లలో కూడా ఒక సెంటర్ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని అయితే ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి మహేందర్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు ఫిర్యాదు చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది? వ్యక్తి యొక్క భావస్వేచ్ఛకు భంగం కలిగే మాదిరిగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా జరిగిందని చెప్పి అనేకమైన కథనాలు ఫోన్ల మీరు టీవీ ఛానళ్ళలో కానీ పేపర్లలో కానీ చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలోని నడిబొడ్డునే కాకుండా సిరిసిల్ల పట్టణంలో అదే మాదిరిగా వరంగల్ పట్టణంలో కూడా ఈ యొక్క వార్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పింది. కాబట్టి సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో నేనే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిని. నేను అనేక సందర్భాల్లో స్థానిక నాయకులతో మాట్లాడుతున్న సందర్భాల్లో వాళ్ళ నాయకులు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, లోకల్లో అందరికి కూడా రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ నాయకులతో ఫోన్లో మాట్లాడితే అప్పుడప్పుడు అన్న మా ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్లో ఉన్నాయి, నీ ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయని చెప్పేవాళ్ళు. కాబట్టి తప్పకుండా నాకు ఒక నిర్ధారణ జరిగింది ఏంటంటే కేటీఆర్ గారు తన రాజకీయ ప్రత్యర్థినైన నన్ను కానివ్వండి, అలాగే నాకు ఎవరైతే సపోర్టివ్గా ఉన్న క్యాడర్ను కానివ్వండి ఎప్పటికప్పుడు భయభ్రాంతులకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా భయభ్రాంతులకు గురి చేసేవారని చెప్పి కొంతమంది అధికారుల సహాయ సహకారాలతో భయభ్రాంతులకు గురి చేసేవారని చెప్పి ఇప్పుడు తేటతెల్లమైంది. ఎందుకంటే చాలామంది నాయకులు నాతో టచ్లో వచ్చారు. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం, ఈ ఎలక్షన్లో నీకు సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు మళ్ళీ తెల్లారో మర్నాడో నా దగ్గరికి రావడానికి కూడా జంకిండ్రు. ఇవాళ అంటే ఇటువంటి పరిస్థితులలో ఆ ప్రాంతంలో తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో నా నెంబర్ ఉందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి దీనిపైన నిజాలు తేల్చాలని చెప్పి ఎవరికైతే ఆర్టికల్ 21 ప్రకారం ఇవాళ మా ప్రైవసీ అనేది మా యొక్క ప్రాథమిక హక్కు, ఇవాళ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని ఇవాళ ఆ హక్కులను కాలరాస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కొరకు, రాజకీయ స్వార్థం కొరకు, రాజకీయ ప్రత్యర్థులను ఇవాళ దెబ్బతీయాలని ఒక రాజకీయ దురుద్దేశం కొద్దీ ఏదైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దానిపైన నిజాలు తేల్చాలని చెప్పి సరైన రీతిలో ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇలా కేటీఆర్ గారి పైన వారి కేసీఆర్ గారి ప్రభుత్వం పైన నేను ఇక్కడ సిపి గారికి నా యొక్క కంప్లైంట్ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారు అంటే ఇటు సీనియర్ రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడిగా కూడా ఉన్నారు మీరు, అదేవిధంగా న్యాయవాదిగా కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయినా వీరికి ఎలాంటి చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మా బాధ అంతా కూడా అదే. మేము ఉద్యమకారులైన మమ్మల్ని కూడా వదిలిపెట్టలే వాళ్ళు. ఇలా కుటుంబ సభ్యులుగా మేము మెదిలినామే. ఇప్పుడు అన్న తమ్ముడు అనుకుంటా, అక్క చెల్లెళ్ళు అనుకుంటా, వదినే మరదలు అనుకుంటా మేమందరం కూడా ఒక దగ్గర కలిసి తిన్నాం. కష్టకాలాల్లో కష్ట సుఖాలు పంచుకున్నాం మేము. ఇలా అటువంటి వ్యక్తులు అంత దుర్మార్గంగా మేము కనీసం ఉద్యమకారులం ఎవ్వరు లేనప్పుడు ఈ ఉద్యమానికి మేము బీజాలు వేసినాం, దానికి నారు పోసినాం, నీరు పోసినాం, ఉద్యమాన్ని ఇంతింత వటుడింత అన్నట్టు అభివృద్ధి చేయడంలో మా పాత్ర ఉంది. సరే ఇలా మేము భోగాలు అనుభవిస్తున్నాం కావచ్చు, కానీ వారి త్యాగాలను మేము ఎప్పుడు కూడా అవమానపరచద్దన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ వ్యవహారం జరిగింది. వాళ్ళ ఏదైతే ఈ యొక్క చట్టం ఉందో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1985 ఉందో దాని ప్రకారం ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా కానీ అది ఒక ఆంతరంగికమైన విషయం కదా. దానికి తగిన అనుమతులు తగిన అధికారం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆ యొక్క అనుమతులు ఎక్కడ కూడా తీసుకోకుండా తమ ఇష్టారాజ్యంగా ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లే కాదు, ఇవాళ సెలబ్రిటీల ఫోన్లు, అలాగే ఆఫీసర్ల ఫోన్లు, దాంతోపాటు ఇవాళ ఇక్కడ ఉండే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారో ఇవాళ
పేపర్ల ద్వారా ఇలా టీవీల ద్వారా మనం అందరం కూడా వింటూనే ఉన్నాం. ఇవాళ ఆఖరికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ల ద్వారా కొన్ని కుటుంబాలు కూడా కూలిపోయినాయని చెప్పి ఇలా మనం వింటున్నాం. ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన నీచ నికృష్టమైన పనితనానికి ఒడిగట్టిన వీళ్ళ నియమనాల్లో ఇలా ఈ యొక్క తెలంగాణ సమాజం రేపు పొద్దున వారిపైన తగిన విధంగా ఇలా వారిపైన చర్యలు తీసుకుంటుంది. ఇలా అధికారులు కూడా వారిపైన చర్యలు తీసుకుంటుంది. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఏదైతే అనుమతులు లేకుండా చేసినట్టయితే వారికి 3 సంవత్సరాల కారాగార శిక్ష, ఇంచుమించు 2 కోట్ల రూపాయల ఫైన్ వేసే ఆస్కారం ఉంది, లేదా 2 కూడా వేసే ఆస్కారం ఉంది. ఇది ఒక ఫైన్కో శిక్షకో కాదు. అలా ఇది ఒక సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా, ఇది ఒక నీతిబాహ్యమైన ఏయమైన చర్య. ఒక ప్రైవేటు వ్యక్తుల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలలోకి అనుమతి లేకుండా ఏదైతే ఇండియన్ టెర్రరిస్టుల పైననో ఎక్స్ట్రీమిస్టుల పైననో ఉపయోగించాల్సిన చట్టాన్ని, అనుమతులతో ఉపయోగించిన చట్టాన్ని ఇలా వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా వచ్చిందో ఇది భారత సమాజం కాదు, తెలంగాణ సమాజం కూడా ఎట్టి పరిస్థితులు కూడా క్షమించరాని నేరంగా భావించాలి. వారికి సరైన శిక్ష వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ట్యాపింగ్ కేసు వ్యవహారం అంతా కూడా ప్రణీత్రావు కూడా సిరిసిల్లలోనే తొలి అరెస్టు జరిగింది కదా, ఇంకెవరెవరి ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారు? అది ఎంక్వైరీలో వెళ్తుంది. ఇప్పుడు మేము అనుకున్న దానికి ఆధారాలు ఉండాలి కదా, కాబట్టి ఎంక్వైరీలో తేలాలని చెప్పి ఇలా ఎంక్వైరీ చాలా నిజాయితీగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే అక్కడ ఒక ట్యాపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కూడా అక్కడ కేటీఆర్ పైన పోటీలో 3 సార్లు నుంచి పోటీలో ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా ఒక బాధితుడిగా ఉన్న నేపథ్యంలో విచారణ అనేది పారదర్శకంగా నిర్వహించాలి, త్వరితగతిన విచారణను వేగవంతం చేయడంతో పాటు బాధ్యులను శిక్షించాలి, చట్టం ఏదైతే సూచిస్తుందో చట్ట ప్రకారం వారికి ఇటు కారాగార శిక్ష వేయడంతో పాటు అదేవిధంగా జరిమానా కూడా విధించే విధంగా పోలీసులు ఈ యొక్క ట్యాపింగ్ కేసును అయితే విచారణ జరపాలని చెప్పేసి సిపి శ్రీనివాసరెడ్డికి అయితే వినతి పత్రం అందజేసినట్లు మనతో మహేందర్ రెడ్డి తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ దుర్గా ప్రసాద్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.